తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సౌత్ ఏషియన్స్ అండ్ బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్, హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం హ్యూమన్ ఎవల్యూషన్స్ మీద మల్టిపుల్ ఎపిసోడ్ చేసామండి. ఇది మనకి మన రెగ్యులర్ లిజనర్స్ అయిన మనకి బాగా సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళ అభిష్టం మేరకు మేము అసలు హ్యూమన్స్ ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు, అసలు ఉన్న కంట్రీస్లోంచి, అంటే భౌగోళికంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఏషియా, సౌత్ ఏషియా, ఆస్ట్రేలియా, అమెరికా, అలా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అసలు ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు, మన ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అయ్యారన్న విషయం మనందరికీ తెలుసు. ఆ విషయాన్ని మనం కులంకుశంగా అంతకుముందు ఎపిసోడ్లోని మనం చర్చించుకున్నాం. అయితే ఈ ఎపిసోడ్లోని అసలు ప్రతి ప్రదేశానికి ఏ పీరియడ్లో హలో గోవింద్ గారు, నేను ప్రసాద్ ఇందుకూరి అండి. గోవింద్ గారికి ఏదో కొద్దిగా టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఐ విల్ కంటిన్యూ. మనం ఈ ఎపిసోడ్ లో సెటిల్మెంట్స్ ఇన్ రిమోట్ ప్లేసెస్ అన్నది చర్చించుకుందాం అనుకున్నాము. అంటే ఈ ఆఫ్రికా, ఏషియా, యూరోప్ మాత్రమే కాకుండా అంత వీలుగా లేని ప్రదేశాలలోకి మానవులు ఎలాగా వెళ్ళి ఉంటారు అన్న దాని గురించి చూస్తే గనక మనకి ముఖ్యంగా ఈ ఆఫ్రికా లేదంటే యూరోపు, మిడిల్ ఈస్టర్న్ ప్రదేశంలో అన్నది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ, అలాగే ఇండోనేషియా వైపుగా, లేదంటే ఆస్ట్రేలియా అండ్ అమెరికాస్కి ఎలాగ మూవ్ అయ్యారు, ఎప్పుడు ఎలాగ మూవ్ అయ్యి ఉంటారు అన్నది మనకి ఆర్కియలాజికల్ అండ్ ఆంథ్రోపోలాజికల్ ఎవిడెన్సెస్ని యూజ్ చేసుకుని డిస్కస్ చేసుకుంటే గనక మొట్టమొదటిగా మనకి ఈ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే తూర్పు దక్షిణ ఆసియా ఖండానికి, అంటే భారతదేశానికంటే కూడా ఇంకా తూర్పు వైపుకి తీసుకుంటే గనక, అంటే మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇవన్నీ ప్రదేశాలకి, అంటే చైనా కూడా ఇంక్లూడింగ్, ఈ ప్రదేశాలకి మనకి ఈ హ్యూమన్ మైగ్రేషన్స్ ఎలా జరిగినాయి అనటానికి మనకి పాపులర్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఉన్న రెండు థియరీస్ ప్రకారం చూసుకుంటే గనక, అంటే ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ థియరీ అనమాట ఇది. అంటే హ్యూమన్స్ ఆఫ్రికా నుంచి ఏషియాకి 50,000 నుంచి 70,000 సంవత్సరాల క్రితం మైగ్రేట్ అయి ఉంటారు అన్నట్టుగా ఈ థియరీ ప్రకారం అయితే తెలుస్తుంది. అలాగే మనకి జకోడియన్ అనే ప్రదేశంలో, చైనాలో కొన్ని కేవ్స్లో దొరికిన స్కల్స్ని పరిశీలించిన తర్వాత, అంటే మొట్టమొదటి ఆసియాలో మనకి బాగా అతి పురాతనంగా దొరికినటువంటి స్కల్స్ అన్నమాట. ఇవి అప్పటి కంటెంపరీగా అంటే అప్పటి ఆఫ్రికన్ అండ్ యూరోపియన్ కి దగ్గరగా ఉండటం, రిజంబ్లెన్స్ అన్నది మనం గమనించవచ్చు. అలాగే అంటే ఏషియన్స్ కంటే కూడా, అంటే ఇప్పుడు ఉన్న ఏషియన్స్ కంటే కూడా. సో ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చి ఉండాలి అన్న థియరీకి సపోర్ట్ చేస్తున్నట్టు ఇది ఉంటుంది.
అలాగే మల్టీ రీజనల్ మోడల్ కూడా డిస్కస్ చేసుకున్నాం. దాని ప్రకారం చూస్తే కనుక ఈ హోమో ఎరెక్టస్ కి అంటే 1.8 మిలియన్ ఇయర్స్ 18 లక్షల సంవత్సరాల క్రితమే ఆఫ్రికా అదే అక్కడ ఉన్నట్టుగా అక్కడికి మైగ్రేట్ అయినట్టుగా అంటే ఆసియా తూర్పు ఆసియా దేశాలకి మూవ్ అయినట్టుగా హ్యూమన్స్ తెలుస్తుంది మనకి. హోమో ఎరెక్టస్ అన్న పేరుతో ఉండే మానవ డిసెండెంట్స్ వాళ్ళ డైరెక్ట్ డిసెండెంట్స్ కింద ఈ మల్టీ రీజనల్ మోడల్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో మన ఫాజిల్ రికార్డ్స్ చూసినప్పుడు అయితే కనుక యాక్చువల్గా మనకి 1,00,000 సంవత్సరాల నుంచి 25,000 సంవత్సరాల క్రితం వరకు ఆ పీరియడ్లో మనకి దొరికిన ఈ హ్యూమన్ స్కెలిటన్స్ కానీ రిమైన్స్ కానీ ఆసియా ఖండంలో చాలా పూర్ అని చెప్పాలి అనమాట. అంటే ఓల్డెస్ట్ సెక్యూర్లీ డేటెడ్ది అంటే చాలా పాతది, సరిగ్గా కరెక్ట్గా దాని సమయాన్ని క్యాలిక్యులేట్ చేయగలిగిన హ్యూమన్ స్కెలిటన్స్ మనకి 2003లో బీజింగ్ దగ్గరలో థెన్యూన్ కేవ్ అనే ప్రదేశంలో దొరకటం. అది ఆ స్కెలిటన్ కి కూడా చాలా ఓల్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్టుగా అంటే టీత్ కానీ హ్యాండ్ బోన్స్ కానీ కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ మనం కొద్దిగా ఎపిరెన్సెస్ డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో అంటే ఈ దక్షిణ తూర్పు ఆసియా ఖండంలో ఈ పాపులేషన్ లో మనము కొన్ని రకాలైనటువంటి డిఫరెన్సెస్ ని ఆబ్వియస్ డిఫరెన్సెస్ ని ఆర్ ఫీచర్స్ స్పెషల్ ఫీచర్స్ ని ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫీచర్స్ అని మనం చెప్పుకోవచ్చు. వీటిని చెప్పుకోవాలనుకుంటే అంటే ఇది మనకి హ్యూమన్ యాన్సిస్టరీ అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఈ ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ వీటిల్లో కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఎక్కడైనా ఏదైనా చాలా పాత స్కల్స్ కానీ ఈ పుర్రెలు కానీ ఎముకలు కానీ దొరికితే గనక వీళ్ళు ఏ రేస్ కి సంబంధించిన వాళ్ళు అంటే మనం పిలుస్తున్న ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే మాంగోలాయిడ్ అని, ఏషియన్ అని, ఆఫ్రికన్ అని, ఈ యూరోపియన్ అని ఇలాగా దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఫీచర్స్ ని ఉపయోగించుకుంటారు అనమాట. సో ఇందులో ఈ చీక్ బోన్స్ పైకి ఉండటం అప్వర్డ్ ఓరియంటేషన్ అంటారు అది కానీ, లేదంటే ఫేస్ లో బ్రాడ్ ఫేస్ అండ్ లిమిటెడ్ ప్రొజెక్షన్ ఉండటం అంటే ఫ్లాట్ గా ఎక్కువ ఉండటం, అలాగే ఈ నాసల్ బోన్స్ కానీ ముక్కుకి సంబంధించిన ముక్కు ఉండటం కానీ ముక్కుకు సంబంధించిన బోన్స్ కానీ ఫ్లాట్ అండ్ గా ఉండటం, అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షోవెల్స్ షేప్డ్ ఇన్సిజర్స్ అంటారు. అంటే మనకి పైన కింద ముందు వైపుకి ఉండే దంతాలలో పైన 4 కింద 4 దంతాలని ఇన్సిజర్స్ అంటారు. వీటిని మనం లోపల వైపు నుంచి చూస్తే అంటే నాలుక వైపు నుంచి చూస్తే గనక జనరల్ గా అది ఫ్లాట్ గా ఉంటాయి చాలా మందికి, చాలా పాపులేషన్స్ మోస్ట్ ఆఫ్ ద. బట్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ మనం ఇంకా చూస్తే గనక కొన్ని రకాలైనటువంటి నేటివ్ అమెరికన్స్ లోని సెంట్రల్ అమెరికన్ పార్ట్స్ లో ఉండే రెడ్ ఇండియన్స్ అక్కడ ఉండే నేటివ్స్ కి కూడా అది షోవెల్ షేప్డ్ లో ఉన్నట్టుగా అంటే మనకి ఎడ్జెస్ కి వెళ్లే కొలది షార్ప్ గా వంపు తిరిగినట్టుగా అంటే పారల్లాగా ఉంటాయి అంటారు ఆ టైప్ లో. అంటే హ్యూమన్ డైట్ కే కాకుండా వేరే వాటికి కూడా ఉపయోగించటం వల్ల అలాగే ఇవాల్వ్ అయినాయా అన్నది ఒక హైపోథెసిస్ కింద మనం చెప్పుకోవాలి, ఒక ప్రపోజల్. బట్ డిఫరెన్సెస్ చూస్తే గనక ఇవి మేజర్ గా సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫీచర్స్ కింద మనం చెప్పుకుంటే గనక ఈ ఫీచర్స్ అన్నది ఎర్లీ హ్యూమన్స్ లో ఏషియాలో దొరికిన పాత పురాతనమైనటువంటి మనకి దొరికిన స్కల్స్ లో ఈ ఫీచర్స్ అన్నది ఈ ఫీచర్స్ లేకపోవటాన్ని గమనించటం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఈ ఎగ్జాక్ట్ గా ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ ఫీచర్స్ ఎప్పుడు వచ్చి ఉండవచ్చు అన్నది చెప్పడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఇది అంటే ఒక ఎవల్యూషనరీ కంటిన్యూటీ అన్నది అంటే కరెక్ట్ గా సమయం కొద్దీ ఈ ఫీచర్స్ ఇలా మారినట్టుగా మనకి ఎస్టాబ్లిష్ అవ్వటం అనేది జరగలేదు ఇప్పటిదాకా కూడా. సో మోరల్లెస్ ఈ ఏన్షియంట్ పాపులేషన్స్
ఈ 15,000 సంవత్సరాల కంటే ముందువి సరైన ఆధారాలు ఎస్టాబ్లిష్ అంటే ఈ ఫీచర్స్ తో మనకి దొరకలేదు. అలాగే ఈ జెనెటిక్ స్టడీస్ చూసుకుంటే గనుక జెనెటిక్ స్టడీస్ ప్రకారం అయితే ఈ రీసెంట్ ఆరిజిన్ ఆఫ్ ఏషియన్ ఫీచర్స్ అన్నదాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పిన దాని ప్రకారం చూస్తే గనక అంటే బాగా ఎర్లియస్ట్ ఎవిడెన్స్ అంటే గనక అంటే ఇప్పుడు ఆసియాలో ఉన్నటువంటి మనుషులకి ఇప్పుడు ఈ చెప్పిన ఈ షవల్ షేప్డ్ ఇన్సిజర్స్ ఇలాంటి వాటికి సంబంధించిన ఎర్లియస్ట్ ఎవిడెన్స్ మనకి దొరికింది దాదాపు 7,000 సంవత్సరాల క్రితం చైనాలో అన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ చేంజెస్ అన్ని కూడా మోస్ట్ రీసెంట్ గానే వచ్చి ఉండాలి అన్నట్టుగా మనకి జెనెటిక్ స్టడీస్ బట్టి ఈ కంక్లూడ్ చేసుకోవచ్చును. అలాగే ఈ ఈ ఈ ఈ ఆసియా ఖండంలో దాదాపు 10,000 సంవత్సరాల క్రితం పాపులేషన్ రిడక్షన్ అన్నది జరిగింది. అంటే జనాభా చాలా తగ్గటము అండ్ దాని తర్వాత 10,000 సంవత్సరాల సమయం నుంచి మళ్ళీ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ జరిగినట్టుగా అప్పుడు ఆ ప్రాసెస్ లో ఈ డామినెంట్ ఏషియన్ ఫీచర్స్ అన్నవి ఇప్పుడు మనం చెప్పిన ఫీచర్స్ అన్నవి ఎవాల్వ్ అయ్యి అడాప్టేషన్ కి అనుగుణంగా ఆ ఫీచర్స్ ఎక్కువగా జనంలోకి రావటం జరిగి ఉండవచ్చు అన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇది మనకి ఈ గత 10,000 సంవత్సరాలుగా అగ్రికల్చరల్ రెవల్యూషన్ టైమ్ లైన్స్ తోటి మ్యాచ్ అవటం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. గోవింద్ గారు ఉన్నారా కాల్లో అండి, వింటున్నారా? నేను వింటున్నానండి ప్రసాద్ గారు. సారీ, నాది కాల్ ఫస్ట్ కట్ అయినట్టుంది. మీరు మొదట నేను ఇంట్రడక్షన్ అయిందా లేదా అవ్వలేదు? ఇంట్రడక్షన్ అయింది కదా, అదే మధ్యలో డ్రాప్ అయినట్టుంది. సో నేను ఐ టు కవర్ అండి, ఐ కంటిన్యూడ్ అండ్ ప్రసాద్ గారు. సబ్జెక్ట్ వెరీ గుడ్, వెరీ గుడ్. యా, అప్పుడు మనం అంటే యాక్చువల్ గా అంటే ప్రపంచంలో జనాభా అంటే మానవులు ఎలా విస్తరించారు అన్నది అంటే విస్తరించిన తర్వాత అంటే మొట్టమొదటిసారి ఆఫ్రికా నుంచి వచ్చి అంటే డిఫరెంట్ జియోగ్రాఫికల్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలు వాళ్ళ యొక్క వేర్వేరు అలవాట్ల దగ్గర నుంచి, కానీ ఈ జియోగ్రాఫికల్ అంటే క్లైమేట్ అంటే వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఆ వాతావరణ పరిస్థితులు ప్రపంచంలోని ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే గ్యాప్ అనమాట. ఇందువలన వాళ్ళు ఆ టైంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 33,000 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటారు, 20,000 సంవత్సరాలు, 13,000 సంవత్సరాలు. ఆ గ్యాప్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఈ క్లైమేట్ చేంజెస్ కూడా చాలా కారణాలు అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో భూమి పైకి రావడం అనేది అటువంటి వాతావరణ కండిషన్స్ ఆ సైక్లిక్ ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఆధారపడి ఉంటాయి. సో అది కూడా ఒక ముఖ్య కారణం. సో మీరు ఒక క్రానలాజికల్ ఆర్డర్లో వెళ్తారా, ప్లేసెస్ ప్రకారం వెళ్తారా, ఎలాగా ఆర్గనైజ్ చేశారండి ఈ షోని ప్రసాద్ గారు? ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకి దొరికిన ఎవిడెన్సెస్ ప్రకారం ఏమై ఉంటుంది అన్నట్టుగా మనం చెప్పాము. సో నెక్స్ట్ అంటే ఇండోనేషియా అండ్ ఆస్ట్రేలియా గురించి చెప్తానండి. ఐ థింక్ మనకి సమయం ఉంటే గనక లేదంటే అవకాశం ఉన్నప్పుడు ఈ చర్చలో మీరు అమెరికాకి మానవుల యొక్క మైగ్రేషన్ ఎలా జరుగుతుంది అన్నది యూ కెన్ జాయిన్ ఇన్ ద డిస్కషన్ అండి. సో సౌత్ ఏషియా అంటే మనకి ఇండియా అటువంటి ప్రదేశం, లేకపోతే మన ఈ కిందన, లేకపోతే చైనా, యూరోప్ అంటే సౌత్ ఈస్ట్ అంటే గనక జనరల్లీ మనము ఇండియాని కన్సిడర్ చేస్తున్నట్టుగా నేను అనుకోవట్లేదు. అంటే సౌత్ ఈస్ట్ అంటే మనకి ఈ ఈశాన్యం కాదు కదా, అంటే ఈ దక్షిణానికి తూర్పుకి తెలుగులో నైరుత్యం అది. సో ఆగ్నేయ ఆసియా దేశాలు అంటారు, మేబీ ఆగ్నేయం అయి ఉంటది, అయితే ఆగ్నేయ ఆసియా అంటారు. సో ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ ప్రసాద్ గారు మనకి ఆగ్నేయము నైరుతి అని ఈశాన్యం అని అలాగనుకోవడం కంటే మనకి సౌత్ ఈస్ట్ అంటే అది ఈజీ కదా మనకి. అంటే సౌత్ ఈస్ట్ కానీ అంటే మామూలుగా ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక కొత్త పదాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కంటే రెండింటి మధ్యలో కార్నర్. ఇప్పుడు 3 o'clock టైం ఫ్రేమ్ ఉందనుకోండి, అప్పుడు మనకి 1 o'clock 2 o'clock మధ్యన అనమాట. అంటే క్లాక్ వైజ్ అన్న ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అంటే దిక్కుల్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజీగా ఉన్నది ఉత్తరమో దక్షిణానికి మధ్య అంటే సరిపోద్ది కదా. ఈ కొత్త పదాలు తీసుకురావడం అనేది కొత్త కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది నాకు.
అంటే అది కొత్తది అనుకోను. మనకి ఆ డివిజన్ కూడా ఒక పేరు పెట్టుకున్నారు. అది వాడినప్పుడు అనుకోవచ్చు మనము. యా సో టాపిక్ లోకి వస్తే మనకి ఆ, ఈ ఈ ఒకసారి ఈ రీజనల్ అండ్ లోకలైజ్డ్ ఎవల్యూషన్ అన్న దానికి ఆ, ఆ, ఈ ఈ ఫస్ట్ మోడర్న్ ఇండోనేషియన్స్ అన్నది ఈ రీజనల్ అండ్ లోకల్ ఎవల్యూషన్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎక్కువ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉండినాయి. అంటే ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా కంటే కూడా వాళ్ళు ఈ హోమో ఎరెక్టస్ యొక్క డిసెండెంట్స్ అన్నట్టుగా, అంటే ఆఫ్రికా నుంచి వచ్చినట్టు కాకుండా ముందుగానే అక్కడ ఉన్నట్టుగా, అంటే డైరెక్ట్ లైన్ ఆఫ్ డిసెండెంట్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు మనకి దాదాపు 1.8 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇండోనేషియాలో ఉన్నట్టుగా మనకి ఈ ఫజల్ రికార్డ్స్, అంటే ఎర్లియస్ట్ ఎవిడెన్సెస్ అయితే హోమో ఎరెక్టస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఈ ఫజిల్ రికార్డ్స్ అన్నది, అంటే ఈ ఈ మనకి దొరికిన అవశేషాలు చూస్తే గనక అవి చాలా ఫ్రాగ్మెంటరీ అండ్ లిమిటెడ్ శాంపుల్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ ఈ 50,000 నుంచి, అంటే 1,00,000 నుంచి 50,000 సంవత్సరాల క్రూషియల్ పీరియడ్ అయితే ఏదైతే ఉందో, మానవులు ఆసియా ఖండంలోకి మూవ్ అయినట్టుగా అనుకుంటున్న పీరియడ్, ఆ పీరియడ్లో ఇండోనేషియాలో ఆ ఏరియాలో దొరికినవి అయితే మనకి అంత ఫాజిల్ రికార్డ్స్ సరైనవి లేనట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ హోమో ఎరెక్టస్ స్కల్ క్యాప్ అన్నది మనకి డూబియస్ అన్న ప్రదేశంలో 1891లో దొరకటము, అది 5 లక్షల సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ కి సంబంధించింది అని నిర్ధారించడంతో అంత క్లియర్ ఎవిడెన్సెస్ అయితే ఇండోనేషియాలో మనకి లేవు. అంటే మేబీ ఇది ఈ ఎసిమిలేషన్ అన్న థియరీకి ఇప్పుడు మోస్ట్లీ వైడ్లీ బిలీవ్ చేస్తున్నటువంటిది. అంటే ఈ హోమోసేపియన్స్ ఆఫ్రికా నుంచి వెళ్ళిన మిగతా ప్రదేశాలలో ఎక్కడికక్కడ ఉండే లోకల్స్తో సంబంధాలు కలిగి ఉండి ఆ ద్వారా కొన్ని తరాల తర్వాత వచ్చిన చేంజెస్ కింద ఇప్పుడున్న మోడర్న్ హ్యూమన్స్ చెప్పుకునే థియరీకి సపోర్టివ్ గా ఉన్నట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ అంటే మొట్టమొదటి మానవుడు అయితే ఆఫ్రికా నుంచి వచ్చినట్టు కదా. అంటే ఇక్కడ ఉన్నారు నేటివ్ పీపుల్, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్న ప్రశ్న కదా. అంటే ఒక నేటివ్ పీపుల్ కి వేరే పేరు పెట్టచ్చు, హోమో ఎరెక్టస్ అని, లేకపోతే హోమో హ్యాబిలిస్ అని, ఏ పేరు పెట్టినా సరే వాళ్ళు ఎక్కడి నుంచి డిసెండ్ అయి ఉంటారంటే వాళ్ళ యాన్సిస్టర్స్ కూడా ఆఫ్రికా నుంచి వచ్చి ఉండాలి కదా. అవునవును. అంటే ఇక్కడ ఈ ఈ మల్టిపుల్ ఆరిజిన్ థియరీ కూడా ఇట్ వోంట్ డినై, అంటే ఆఫ్రికా నుంచి ఒరిజినల్ యాన్సిస్టరీ అనేది కాదు అని కాదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మోడర్న్ హ్యూమన్స్ అన్న వాళ్ళు, అంటే అందుకే దీన్ని రీసెంట్ ఆఫ్రికన్ ఆరిజిన్ అంటామా. అంటే దాదాపు 1,00,000 నుంచి 2,00,000 సంవత్సరాలలో ఒక రకమైన తెగలో ఉండే మనుషులు, వాళ్ళకు ఉండే వాట్ ఎవర్ ఈ ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ వల్ల వాళ్ళ బాడీ షేప్ లో కానీ, వాళ్ళ డిసీజెస్ కి తట్టుకుని నిలబడటం కానీ, వేరే చోటుకు వెళ్ళటం కానీ, వాళ్ళు మిగతా ప్రపంచాన్ని అంతటికి విస్తరించారు అన్న థియరీ అన్నది ఈ మల్టీ రీజనల్ థియరీ అన్న దాంతో డిఫర్ ఏమవుతుందంటే మోస్ట్ రీసెంట్ ఆరిజిన్స్ అన్న విషయంలోనే. బట్ యాక్చువల్గా ఆరిజిన్స్ హోమో ఎరెక్టస్ కైనా కానీ కూడా మల్టిపుల్ ప్రదేశంలో మానవుడు పరిణామం చెందినాడు ఒకేసారి అన్నట్టుగా లేదు. సో దానికి కూడా ఆఫ్రికా అనే సోర్స్ అన్నట్టుగానే మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, దాంట్లో అయితే డినై లేదు. కానీ ఇవన్నీ ఏంటంటే వివిధ కంట్రీస్ లోని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంగోలియన్స్, చైనీస్, లేకపోతే మనకి ఈ ఇటు పక్కన మన ఏంటి ఏషియాలోని ఉన్న కొన్ని జపనీస్ కానీ, కొన్ని కొరియన్స్, వాళ్ళ అపియరెన్స్ కి ఆ జీన్ మ్యాప్, అంటే ఏమంటారు, ఆ బ్రీడింగ్ అన్నది లోకల్ బ్రీడింగ్ ద్వారా అలా వచ్చింది అని అనుకోవాలి తప్ప ఒరిజినల్ మెయిన్ ఆరిజిన్ అయితే మటుకు ఆఫ్రికా నుంచి వచ్చిందని ఏ థియరీ చెప్పినా సరే లోకల్ గా ఈ మిగతా రేసెస్ ఎలా డెవలప్ అయినాయి చెప్పడానికే ఈ మల్టీ రీజియన్ తప్ప ఓవరాల్ గా అయితే మటుకి ఫస్ట్ యాన్సిస్టర్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా అన్న దాన్ని మాత్రం అందరూ సమర్థిస్తున్నారు అయితే. అవునండి, అవును. ఓకే సార్, మీరు కంటిన్యూ చేయండి. అలాగే మనము నెక్స్ట్ ఈ స్ప్రెడ్ ఆఫ్ పీపుల్ టు ఆస్ట్రేలియా అనుకుంటే, అంటే
ఆస్ట్రేలియా ఖండానికి అంటే 4 వైపులా సముద్రంతో ఉండి కొన్ని వందల వేల కిలోమీటర్ల గ్యాప్ ఏదైతే ఉందో ఆసియాకి, అలాగే కొన్ని ఐలాండ్స్కి ఆస్ట్రేలియాతో ఈ సముద్రం ఉండటం అన్నది మనం చూస్తే గనక ఈ మోడర్న్ హ్యూమన్స్ అందరూ ఆఫ్రికా నుంచి ఇప్పుడు మీరు అన్నట్టుగా హోమోసేపియన్స్ నుంచి డిసెండెంట్స్ కింద అయ్యారు, వాళ్ళు మైగ్రేట్ అయ్యారు అన్న దానికి దానికి బ్రాడ్ కన్సెన్సస్ ఉన్నా ఇక్కడ మళ్ళీ యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఉన్న ఓల్డ్ మోడల్స్ అంటే 80s 90s ఉన్న 2 మోడల్స్ మనం ఇప్పుడు అనుకున్నట్టుగా అవుట్ ఆఫ్ ఆఫ్రికా లేదంటే మల్టీ రీజనల్, వీటిలో అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ప్రకారం అయితే మోస్ట్ రీసెంట్ మైగ్రేషన్ అన్నది ఈ సౌత్ ఈస్ట్ ఏషియా మీదుగా అంటే ఆగ్నేయ ఆసియా మీదుగా జరిగినట్టు, అలాగే వీళ్ళందరూ కూడా ఒక సింగిల్ జెనెటిక్ లీనియేజ్కి సంబంధించి అంటే ఆఫ్రికా నుంచి వచ్చిన డిసెండెంట్ కింద ఈ థియరీ ప్రకారం అయితే చెప్పడం జరుగుతుంది. అదే మల్టీ రీజనల్ అయితే గనక మనకి ఇక్కడ దొరికిన ఫజిల్స్ లో ఉండే వేరియేషన్ వల్ల అంటే ఎర్లీ ఇండిజీనియస్ ఆస్ట్రేలియన్స్ అంటారు, అంటే ఇప్పుడు ఉండే ఇండిజీనియస్ కాకుండా గత 40 నుంచి 60 వేల సంవత్సరాలుగా ఉన్నట్టుగా చెబుతున్న ఆస్ట్రేలియాలో ఉండే నేటివ్ పీపుల్ కాకుండా ఎర్లీ ఇండిజీనియస్ ఎవిడెన్సెస్ అయితే మనకి 2 సెపరేట్ జెనెటిక్ లీనియేజెస్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఇక్కడ కాలనైజ్ అవటానికి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక పదం అండి, ఇండిజినియస్ అంటే యాక్చువల్ గా ఏంటంటే లోకల్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ద ఒరిజినల్ కల్చర్. అంటే ఎక్కడైతే మనకి మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఇక్కడ రెడ్ ఇండియన్స్ ఉన్నారు అనుకోండి, మనం యాక్చువల్ గా ఇండిజినియస్ పీపుల్ అనమాట, అక్కడ ఆల్రెడీ ఉన్నారన్నమాట బయట నుంచి. ఆ తర్వాత వచ్చిన మైగ్రేషన్స్ కల్చర్ తీసుకురావచ్చు తప్ప మొట్టమొదటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్, ఒరిజినల్ గా నేటివిటీ ఇవన్నీ కలిపి ఇండిజినియస్ అనమాట. సో వాళ్ళు ఆఫ్రికా లోకల్, అదేవిధంగా అమెరికా లోకల్. సో అక్కడ కల్చర్ మ్యాపింగ్ ఏమి ఉండదు అనమాట. బయట నుంచి వచ్చినప్పుడు మీరు ఆ కల్చర్ కొద్దిగా డైల్యూట్ అవుతుంది, కానీ మామూలుగా అయితే ఇండిజినియస్ అంటే అక్కడ మొట్టమొదటి నుంచి ఉన్న ప్రజలు అనమాట, ల్యాండ్ ఉన్న దగ్గర నుంచి ఉన్న ప్రజలు. అవును, అది ఎక్కడికక్కడే మనకి అమెరికాలో అయితే రెడ్ ఇండియన్స్ అన్నా ఇంకొక చోట ఇంకొకటి అన్నా, ఆఫ్రికాలో నేటివ్ ఆఫ్రికన్స్ కానీ అన్నా, లేదంటే భారతదేశంలో ద్రవిడియన్స్ అన్నా, సో ఎక్కడికి అక్కడ స్ట్రాంగ్ నేటివ్ భారతదేశంలో ద్రవిడియన్ కరెక్ట్, నాగాస్ ద్రవిడియన్స్, మన హరప్పా మొహంజోదారో అక్కడ ఉన్న వాళ్ళు అనమాట, కరెక్ట్. సో ఇది మల్టీ రీజనల్ అయితే ఇలా సో దీని ప్రకారం అయితే కనుక ఈ థియరీ ప్రకారం ఇండోనేషియా నుంచి ఈ హోమో ఎరెక్టస్ ఆర్ చైనా నుంచి కానీ హోమో ఎరెక్టస్ ఎవరైతే ఉన్నారన్నట్టుగా మనకు తెలుస్తుందో వాళ్ళ నుంచి ఒక వేవ్ వచ్చినట్టుగా, అండ్ మోడర్న్ అబారిజినల్స్ అన్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ఈ 2 రేసెస్ కి మధ్యలో ఎసిమ్యులేషన్ కింద మనకి ఈ థియరీస్ చెప్తున్నాయి. కాకపోతే మనం లేటెస్ట్ గా వచ్చిన ఆధారాలు బట్టి ఏంటనేది డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు అసలు ఈ ఆసియా ఖండంతో ఈ కనెక్షన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనకి మోడర్న్ హ్యూమన్స్ ఆసియా ఖండానికి 70,000 సంవత్సరాల క్రితం వచ్చారు అనుకున్నప్పుడు, అలాగే హోమో ఎరెక్టస్ 1.5 మిలియన్ ఇయర్స్ క్రితమే ఉన్నారు అనుకున్నప్పుడు, ఈ పాసిబిలిటీ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ అన్నది ఇండోనేషియాతో పాటు సౌత్ ఈస్ట్ ఏషియాలో జరిగింది అన్నట్టుగా మనం తీసుకుంటే గనక అది ఆసియా ఖండం వరకు. కానీ ఆస్ట్రేలియాకు వచ్చేటప్పటికి హోమో ఎరెక్టస్ కి సంబంధించిన రిమైన్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఏమీ దొరకలేదు. సో మీరు గమనిస్తే కనుక ఎప్పుడు కూడా ఆస్ట్రేలియా అన్నది ఆసియా నుంచి ఖండం నుంచి సెపరేట్ అయి ఉండటం మీరు చూడొచ్చు. అంటే ఒక్కొక్కసారి డిపెండింగ్ అండ్ ఈ స్నో గ్లేషియల్ పీరియడ్స్ ని బట్టి ఎప్పుడైతే మంచు యుగాలు జరిగినాయి, మంచు ఎక్కువగా ఫామ్ అవటం జరిగిందో అలాంటి సమయంలో సముద్ర మట్టాల్లో నీరు తగ్గటం వల్ల, అంటే కొన్ని వందల మీటర్లు, కొన్ని 10 మీటర్లు తగ్గటం వలన ల్యాండ్ అన్నది ఎక్స్పోజ్ అయ్యి మనకి ల్యాండ్ బ్రిడ్జెస్ కానీ లేదంటే డిస్టెన్స్ రెడ్యూస్ అవటం కానీ
ఈ ఆస్ట్రేలియాకి. అలాగే కొన్ని ఈ న్యూగినియా అని ఇలాంటివి ఉన్నాయి. యాక్చువల్లీ న్యూగినియా అన్నది ఆస్ట్రేలియాతో జాయిన్ అయ్యి ఉంది అంత లాస్ట్ గ్లేషియల్ పీరియడ్ లో అన్నట్టుగా మనకి తెలుస్తుంది. దాన్నే సహూల్ అంటారు. అంటే మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కొన్ని సెపరేట్ ఐలాండ్స్ కింద మనకు కనిపిస్తున్నాయో, అలాగే ఇంకా పాతగా చూస్తే గనక ఇప్పుడు తస్మానియా అన్నది ఆస్ట్రేలియాకి కింద, ఇండియాకి శ్రీలంక లాగా ఎలాగుంటుందో అది కూడా ఆస్ట్రేలియా ఖండంలో భాగంగా. అలాగే ఇవన్నీ కూడా ఒక ప్లేట్ లో భాగంగా మళ్ళీ, అంటే ఇంక్లూడింగ్ మనకి న్యూజిలాండ్ ఇవన్నీ కూడా. సో కాలంలో వెనక్కి వెళ్ళే కొలది ఇవన్నీ అసలు ఆస్ట్రేలియా ఖండము, భారత ఖండము ఇవన్నీ కలిసి ఉంటాం. ఇవన్నీ కూడా అంటార్క్టికా నుంచి కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ చూసుకుంటే గనక అవి అక్కడి నుంచి వచ్చి మూవ్ అవుతూ ఒక ముక్క హిమాలయాల దగ్గర ఆసియాని టచ్ అవటము, అక్కడ క్రింద ఉండే ప్లేట్ టెక్టానిక్స్ మూలంగా ఆ పర్వతాలు ఏర్పడినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే అదే సమయంలో తూర్పు వైపుగా ప్రయాణించిన ఇది అన్నది ఆస్ట్రేలియా ఈ ప్లేట్ కింద మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ అన్నది రెడ్యూస్ అవటం, అంటే కొత్తగా ల్యాండ్ అన్నది ఎక్స్పోజ్ అవటం, సముద్ర మట్టాలు తగ్గటం వల్ల, అంటే మంచు మనకి పోలార్ రీజన్స్ నుంచి టువర్డ్స్ ఈక్వటోరియల్ రీజన్స్ కి మంచు ఎక్కువగా రావటం అన్నది, అంటే ఎందుకంటే మీకు వాటర్ ఇప్పుడు లిమిటెడ్ కాబట్టి, సో వాటర్ లెవెల్స్ అన్ని కూడా సముద్రంలో తగ్గటం వల్ల కొత్తగా ఓపెన్ అవటం, అంటే అవకాశం హ్యూమన్స్ లేదంటే యానిమల్స్ కానీ వేరే చోటకి వెళ్ళే అవకాశం రావటము, లేదంటే డిస్టెన్స్ తక్కువ అవటం. అంటే కొన్ని సందర్భాలలో బోట్స్ లో కానీ కొన్ని రకాలైనటువంటి ఈ బ్యాంబూస్ కి యూజ్ చేసి తెప్పలు లాంటి వాటి ద్వారా ప్రయాణించి ఉండవచ్చు అన్నట్టుగా ఒక థియరీ ఉంది. సో ఈ లాస్ట్ ఈ రైజింగ్ సీ లెవెల్స్ అన్నది దాదాపు 8,000 సంవత్సరాల క్రితం ఈ న్యూగినియా అండ్ ఆస్ట్రేలియా అన్నది సెపరేట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇంకొకటి, ఇక్కడ ఇండిజినస్ పీపుల్ కూడా ఆస్ట్రేలియాకి న్యూగినియాకి కూడా చూసుకుంటే గనక వాళ్ళు చాలా క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో దీన్ని బట్టి కూడా ఈ రీసెంట్ కామన్ యాన్సిస్టరీ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాగే లైక్లీ పాత్ ఆఫ్ మైగ్రేషన్ చూసుకుంటే గనక యూజువల్గా మైగ్రేషన్స్ ఈ షార్టెస్ట్ పాసిబుల్ రూట్స్, అంటే సీ లెవెల్ తగ్గటం అండ్ ల్యాండ్ బ్రిడ్జెస్ ద్వారా జరిగినట్టుగా ఉంటుంది. ఇంకొక పాసిబిలిటీ ఆర్ మోటివేషన్ ఏంటి అని చూసుకున్నప్పుడు ఈ పాపులేషన్ ప్రెషర్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ హ్యూమన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న చోటన యూజబుల్ ల్యాండ్ అనేది లిమిట్ అవ్వటం తోటి, అంటే హై సీ లెవెల్స్ పెరగటం వల్ల ల్యాండ్ యూసేజ్ అన్నది తగ్గినప్పుడు వేరే చోటకి ఈ నౌకాయానం ద్వారా వెళ్ళే అవకాశం కూడా మనకి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఈ చేంజింగ్ సీ లెవెల్స్ గురించి చెప్పుకుంటే గనక మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎస్పెషల్లీ అండ్ ఆస్ట్రేలియా దగ్గర చాలా సిగ్నిఫికెంట్ జియోగ్రఫికల్ చేంజెస్ వచ్చినట్టుగా, వీటి ద్వారా మైగ్రేషన్ ప్యాటర్న్స్ అన్నవి చాలా జరిగినట్టుగా మనకి తెలుస్తుంది చూసుకుంటే గనక ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో. అంటే ఈ సహూల్ అని ఏదంటున్నాము అంటే ఆస్ట్రేలియా, న్యూగినియా, ఇది తిమోర్ అన్నదానికి, అంటే దానికి అడ్జసెంట్ గా లెఫ్ట్ పశ్చిమానికి ఉండే ద్వీప సమూహానికి మధ్యన ఉండే డిస్టెన్స్ అన్నది దాదాపుగా 90 కిలోమీటర్ల దూరానికి ఒక సందర్భంలో కొన్ని సందర్భాలలో తగ్గిపోయినట్టుగా మనకి తెలుస్తుంది, అంటే సీ లెవెల్స్ తగ్గిన సందర్భాలలో అయితే కనుక. సో ఇప్పుడు ప్రజెంట్ ఉండే సీ లెవెల్స్ అన్నది లాస్ట్ దాదాపు 1 మిలియన్ సంవత్సరాలుగా మనం తీసుకుంటే అత్యంత ఎక్కువగా సీ లెవెల్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది, అంటే ఇంత ఎత్తుగా ఎప్పుడు లేనట్టుగా. సో ఇది ఈ క్లైమేట్ అన్నది వామ్గా అవ్వటం వల్ల, అంటే వీటి వల్ల సీ లెవెల్స్, అంటే ఐస్ గ్లేషియర్స్ అన్నది మెల్ట్ అయిపోవటం వల్ల సీ లెవెల్స్ రైజ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. గోవింద్ గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తారా?
యా, ఈ సీ లెవెల్స్ అన్నారు కదా, అంటే చాలా ఎక్కువ ఉంటాయండి అవి. ఏంటంటే సుమారు మీటర్స్ అనమాట, 300 మీటర్స్, 240 మీటర్స్ అంత నీటి మట్టం అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకు తగ్గిపోతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్ లో ఉంటుంది. అంటే ఈ ఐస్ ఏజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఐస్ అంతా ఈ సర్ఫేస్ మీద ఉన్న వాటర్ అంతా ఒకే చోట మనకి ఐస్ కింద ఫామ్ అయిపోతుంది అనమాట. అంటే అంత మంచు కొండలు లాంటివన్నీ కూడా ఐస్ కింద ఫామ్ అయినప్పుడు ద అవైలబుల్ వాటర్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్, అంటే ఈ సముద్ర మట్టాల్లో ఉన్నదనమాట. అంటే మనకి వాటర్ ఎప్పుడు కూడా రీసైకిల్ అవుతూ వెళ్తుంది. అంటే వాటర్ అనేది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్, ఆ మాలిక్యూలే కనుక అది ఆ ఫామ్ లో కనిపిస్తుంది, లిక్విడ్ ఫామ్ లో కనిపిస్తుంది. అంటే వాటర్ స్టేజెస్ మనకి 3 ఉంటాయి, వాటర్, అలాగే ఐస్ అండ్ స్టీమ్. అంటే మనం ఎలాగైతే ఆవిరి అయిపోయి వెళ్ళిపోతుందో నీటి ఆవిరి, ఈ వాటర్ అంతా ఎప్పుడైతే పెరిగిపోయిందో అప్పుడు మనకి ఈ నీటి మట్టాలు తగ్గిపోతాయి అన్నమాట. అంటే ఐస్ కింద పెరిగిపోతాయి. ఐస్ మెల్ట్ అయింది అనుకోండి, సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. ఇప్పుడు మనం అనుకున్న గ్లోబల్ వార్మింగ్ అనేది అదే. గ్లోబల్ వార్మింగ్ లో ఏమవుతుందంటే ఈ వరల్డ్ వైడ్ టెంపరేచర్ మొత్తం ఒక 4 degrees కానీ 6 degrees కానీ పెరిగినప్పుడు ఉన్న ఐస్ బర్గ్స్, అంటే చుట్టూ ఉన్న ఈ ఐస్ అంతా కరిగిపోయినప్పుడు, అది వాటర్ అయిపోయినప్పుడు నీటి మట్టాలు పెరిగిపోవడంతోనే సముద్రానికి దగ్గరగా ఉన్న నగరాలు ఏవైతే ఉన్నాయో, న్యూయార్క్, బాంబే, ఇటువంటివన్నీ కూడా, అంటే సిడ్నీ కానీ ఆస్ట్రేలియా, అటువంటివన్నీ కూడా మునిగిపోతాయి అన్నమాట. అంటే జనం అందరూ అక్కడికి వచ్చేసి ఉన్నారు కనుక, జనసాంద్రత ఎక్కువ ఉంది కనుక. దీనికి ఆపోజిట్ వేలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రజలు ఒక చోట ఉండిపోయారో వాళ్ళు ఒక ఖండాన్ని నుంచి ఇంకో ఖండానికి వెళ్ళడానికి టెక్నాలజీ యూజ్ చేయాలి. ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే ఏరోప్లేన్స్, ట్రైన్స్, బస్సెస్ అవన్నమాట. అప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే నీటిపైన బోట్స్ యూజ్ చేయడం అనేది. దానికంటే ముందు నడక ద్వారా అనమాట. సో ఎప్పుడైతే ఈ క్లైమేట్ అనేది మనకి బాగా అవకాశం దొరికిందో, అంటే ఐస్ ఫామ్ అవడంతోనే, సముద్ర మట్టాలు తగ్గిపోవడంతోనే ఈ ల్యాండ్ అనేది ఫామ్ అయింది అనమాట. అవి సైక్లిక్ గా ఫామ్ అవుతాయి. అంటే ఒక్కొక్కసారి వస్తాయి, మళ్ళీ ఒక్కొక్కసారి ఐసేజ్ వచ్చినప్పుడు మళ్ళీ కప్పుబడు ఐసేజ్ లాంటిది వచ్చినప్పుడు మనకి ల్యాండ్ ఫామ్ అవుతుంది అనమాట. అది ఐసే కాకపోయినా కొన్ని గడ్డి భూములు, అంటే ఈ అలాస్కాకి దానికి మధ్యలో ఉన్నప్పుడు ప్రజలు మైగ్రేట్ అయ్యారు అనమాట. సో ఓవరాల్ గా సముద్ర మట్టాలు ఎందుకు తగ్గిపోతాయి, ఎందుకు పెరుగుతాయి అన్న పాయింట్ ని మీకు యాడ్ చేస్తున్నాను అంతే నేను. యా, మీరు మీ సిరీస్ లో కంటిన్యూ చేయండి మిగతావి. యా, థ్యాంక్ యూ అండి. సో అదే ఇప్పుడు మనం చూస్తే కనుక కొన్ని రకాలైనటువంటి సుందరమైన దీవులు, ఐ థింక్ మాల్దీవ్స్ అనుకుంటా, అవి కూడా కొన్ని కొన్ని వందల సంవత్సరాలకు ఆల్రెడీ అది అండర్ థ్రెట్ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. యావరేజ్ లెవెల్ అన్నది, ఆల్టిట్యూడ్ అన్నది సీ లెవెల్ కి చాలా దగ్గరగాను, కొన్ని ప్రదేశాల్లో సీ లెవెల్ కంటే కిందకి ఉండటము గమనించవచ్చు మనకి. ఇలాంటి కొన్ని ఐలాండ్స్ లో కానీ, కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో కానీ కూడా. అందుకే ఈ తీర ప్రాంతాల్లో ఇప్పుడు చూస్తే గనక, ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఇండియాలోని ఇండస్ వ్యాలీలోనో, లేదంటే ద్వారకా అని చెప్తున్న ప్రదేశాల్లో, గుజరాత్ లో అయితే కొన్ని ప్రదేశాల్లో ఎక్కడైతే ఉన్నాయో, ఇక్కడ ఎప్పుడు కూడా పాత సివిలైజేషన్స్ కి సంబంధించిన ఆనవాళ్ళు సముద్రాల్లో దొరకడానికి కూడా మనం దాని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక ఈ ఒరిజినల్ సీఫేరర్స్ అనుకుంటే, అంటే ఆస్ట్రేలియాకి ఎప్పుడు మొట్టమొదటి వచ్చి ఉంటారు అన్నది చూస్తే గనక, మనకి ఈ సీ క్రాసింగ్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ అయితే మనకి ఎవిడెన్స్ గా లేదు. కానీ ఒకవేళ అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఎలాగైనా సరే ఒక సముద్రాన్ని దాటి మానవుడు ఇంకొక ప్రదేశానికి వెళ్ళటం అన్నది పెద్ద అచీవ్మెంట్ అనుకుంటే కనుక, ఇది మానవులకి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ కింద మనకి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆస్ట్రేలియా ఖండానికి వెళ్ళటం అన్నది, దీనికి మోటివ్ అన్నది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మనకి ఇట్స్ నాట్ క్లియర్ అండి. అండ్ అంటే అంటే కాలనైజ్ చేయడానికి డెలిబరేట్ గా వెళ్ళారా, అంటే ఒక ప్రదేశంలో ఉండటానికి కోసం అని వెళ్ళారా, లేదంటే యాక్సిడెంటల్ గా ఈ మాన్సూన్ విండ్స్ లో చిక్కుకొని కొంతమంది కొన్ని వేల సంవత్సరాల్లో జరిగి ఉండొచ్చేమో అన్నట్టుగా, అంటే ఈ వాళ్ళు ఉండే పురాతనమైనటువంటి నావిక విధానాల్లో, అంటే పెద్ద పెద్ద లాగ్స్ ని, అంటే పెద్ద పెద్ద చెట్లని యూజ్ చేసి ఈ తెప్పల కింద తయారు చేసుకుని ప్రయాణించే సమయంలో, ఒక చిన్న చిన్న ఐలాండ్స్ మధ్యలో ప్రయాణించే సమయంలో, ఏదైనా మాన్సూన్ విండ్స్ లో అలాగే సీ కరెంట్స్ ఉంటాయి, వాటిలో చిక్కుకోవటం వల్ల ఏమైనా యాక్సిడెంటల్ గా వెళ్ళారా
అన్నది ఇవి జస్ట్ ప్రపోజల్స్, హైపోథెసిస్లు అనుకోవచ్చు. అంటే డిఫరెంట్ 2-3 డిఫరెంట్ వేస్ ఏదై ఉండవచ్చు అప్పటి ఉండే వాళ్ళకి అవైలబుల్ గా ఉండే టెక్నాలజీ పరంగా, అంటే లేకపోవటం పరంగా, లేదంటే వాళ్ళకు ఉన్న టెక్నాలజీ పరంగా చూసుకుంటే గనక. సో ఇది మనకి తెలిసే అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే మనకి అప్పుడు వాడి ఉంటారు అన్నట్టుగా మనకి ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు, ఉండే అవకాశం కూడా ఆల్మోస్ట్ లేనట్టుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వుడ్ అన్నది బోట్స్ తయారు చేయటం అన్నది యూజువల్ గా అప్పటికి మెటల్స్ లేవు కాబట్టి వుడ్ ద్వారానే చేస్తుంటారు అనుకుంటే, అలాంటివి ప్రిజర్వ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఈ అబారిజన్స్ అదే అంతకుముందు విధంగానండి మనకి వుడ్ అంటే ఇప్పుడు తెప్పలు అంటారు చూసారా, మీకు ఒక చిన్న షార్ట్ డిస్టెన్స్ లో వెళ్ళడానికి మీకు కర్రల్ని తాళ్ళుతో కనుక కట్టినట్లయితే అవి ఒక ప్లాట్ఫామ్ లాగా తేలుతూ ఉంటాయి అన్నమాట. అవి వేసుకుని లాంటివి. సో అంటే అప్పటికే కొంత ఈ ప్రయాణం అనేది జరుగుతుంది అనమాట. అంటే అప్పటికి ఉన్నట్టు ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ థియరీకి ఎందుకు అంత వైడ్ స్ప్రెడ్ సపోర్ట్ రాలేదు అంటే, ఈ ఈ ఈ అబారిజిన్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారో వీళ్ళు వాడే బోటింగ్ సిస్టమ్స్ కూడా మేజర్ వాయేజెస్ కి సూటబుల్ గా లేనట్టుగా మనకి చెబుతారు అనమాట. సో అంటే ఏమో ఒక్కొక్క సందర్భంలో మనకి వాస్కోడి గామా, కొలంబస్ వీళ్ళందరూ కూడా ఎలాగైతే చేశారో అటువంటి ఎక్స్ప్లోరేషన్స్ కంటే ముందు మామూలుగా మైగ్రేషన్ అంటే ఈ వీళ్ళందరినీ కూడా అప్పుడు హంటర్ గ్యాదరర్స్ అంటారు చూసారా, హంటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు మైగ్రేట్ అయ్యారు అనమాట ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి. ప్రసాద్ గారు ఒక నిమిషం అండి, మనకి ఒక శ్రోత జాయిన్ అయ్యారు. ఎవరండి? ఒకసారి మీ పేరు చెప్తారా? వినీల్ అండి, ఆస్ట్రేలియా నుంచి. వినీల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అది మొన్న ఒక డాక్యుమెంటరీ చూసానండి, అబోరిజినల్స్ ఆస్ట్రేలియాలో. ఆ డాక్యుమెంటరీలో ఏం చెప్పారంటే, వీళ్ళకి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడు ఆ ఏరియాలో ఉన్న ట్రైబ్స్ కి క్లోజ్ రిలేషన్స్ కాదు అసలు, యాక్చువల్ గా వీళ్ళు అటు నుంచే మైగ్రేట్ అయ్యారు అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం చెప్పగలరా? మనకి యాక్చువల్ గా ఆర్కియలాజికల్ గా ఎవిడెన్స్ ప్రకారము, జెనెటిక్ వీటి ప్రకారము, మనకి ఆస్ట్రేలియన్ మ్యూజియం లో కూడా ఉన్న డేటా ప్రకారం మాట్లాడుకుంటే గనక ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఎర్లీ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇన్ ఆస్ట్రేలియా అన్నప్పుడు మనకి ఇలాంటి డైరెక్ట్ ఎవిడెన్స్ ఏది కూడా అక్కడి నుంచి వచ్చినట్టుగా మనకి ఇక్కడైతే లేదండి. కాకపోతే ఫీచర్స్ ఉండటం కానీ, లేదంటే మనకి నాట్ జస్ట్ మనుషులే కదండి, కొన్ని ఐ థింక్ డింగోనో ఏదో కొన్ని రకాలైనటువంటి కుక్కలు వాటిల్ని కూడా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి ఇవాల్వ్ అయిన పరిస్థితులకి అన్నట్టుగా ఉంది. అంటే నేను చూసిన చాలా ఎప్పుడు రీసెంట్. వినిల్ గారు ఎక్కడి నుంచి అన్నారు మీరు? ఎక్కడ ఆరిజిన్ నుంచి ఎక్కడికి వచ్చారని చెప్పి? సౌత్ ఇండియా నుంచి. యాక్చువల్ గా ఎవిడెన్స్ కూడా అదే. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇండియా, సౌత్ ఇండియా దగ్గర నుంచి, అంటే ఆఫ్రికా నుంచి ఇండియాకి ఒక డైరెక్షన్, మల్టిపుల్ తెగలు అంటారు కదా, అంటే వెళ్ళిపోయిన వాళ్ళ మైగ్రేషన్. అంటే సుమారు 45,000 years బ్యాక్ మనకి టూల్స్ ని బట్టి కూడా అనమాట, వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ ని బట్టి ఈ ఇండియా అంటే సౌత్ ఇండియా అక్కడి నుంచి కూడా అక్కడ దొరికిన ఎవిడెన్సెస్ ప్రకారంగా కూడా 45,000 years బ్యాక్ అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అయినట్టుగా సమ్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్. అది మీరు చూసింది, ఒకవేళ మీరు అదే చెప్తుంటే మటుకు కరెక్టే అది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ మూవ్మెంట్, అంటే ఇప్పుడు ఈ ఆఫ్రికా నుంచి నార్త్ వైపు ఒక తెగ వైపు, ఒకవేమో ఆసియా వైపు, సౌత్ ఏషియా వైపు, యూరేషియా వైపు, ఇంకొకటేమో యూరోప్ వైపు అనమాట. ఆ యూరోప్ వైపు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా ఇండియా నుంచి పైకి అనమాట, అంటే మన చైనా అటుపక్క వెళ్ళిన వాళ్ళు అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడ నుంచి మనకి మన ఇండోనేషియా నుంచి ఒక తెగ మాత్రం అమెరికాకి ఎలా వెళ్ళి ఉంటారంటే, ఈ మనకి అలాస్కా అండ్ మనకి సైబీరియా అంటే రష్యా, ఈ రెండు కలిసి ఉండే అనమాట. అక్కడ మనకి ఒక ల్యాండ్ ఇప్పుడైతే లేదా ల్యాండ్, అదంతా డిసపియర్ అయిపోయింది అనమాట. అది అక్కడ అది సుమారు ఒక 20,000 సంవత్సరాల క్రితం, 33,000 సంవత్సరాల క్రితం ఆ ల్యాండ్ దగ్గర నుంచి మైగ్రేట్ అయ్యి ఆ కోస్టల్ ఏరియా దగ్గర నుంచి నార్త్ అమెరికా టు సౌత్ అమెరికా పీపుల్ వచ్చారన్నది. అంటే ఇక్కడ నేటివ్ అమెరికన్స్ కూడా ఈ పైన అనమాట, ఇక్కడ నుంచి ఇండియా నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు
అక్కడి నుంచి ఇండోనేషియాకి, అక్కడి నుంచి ఇటువైపు వచ్చారన్నది పాపులర్ థియరీ అన్నమాట. అది జరిగి సుమారు 15,000 years బ్యాక్ జరిగి ఉంటుందని ఇప్పటి వరకు నమ్మారు. కానీ ఇంకొకటి లేటెస్ట్ ఎవిడెన్స్ మటుకి అది జరిగి 33,000 సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు. అంటే కొన్ని కేవ్స్ లో దొరికిన ఆధారాల ప్రకారం వాళ్ళకి 22,000 టూల్స్ దొరికినాయి అన్నమాట. అవి 20,000 సంవత్సరాల క్రితం ఉపయోగించారు. 20,000 సంవత్సరాల క్రితం ఒక గుహలో ఒకరు ఉన్నారు అంటే 33,000 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న మనకి బెరింజియా అనే ఒక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఏరియా అక్కడ నుంచి మైగ్రేట్ అయినట్టు ఎవిడెన్సెస్ ఉన్నాయి. అలాగే ఆ సమూహాలు పెద్దదవ్వటానికి కారణం వాళ్ళల్లో వాళ్ళే వివాహాలు చేసుకోవడం, వివాహాలని కాదు వాళ్ళలో వాళ్ళే పిల్లలు వృద్ధి చెందటం, ఆ జనాభా వృద్ధి చెందటం, అట్లాగా ఒక ఏరియాలో అట్లా ఉండిపోతారు. వేరే వేరే తెగలతోటి కానీ వేరే వాళ్ళతోటి కానీ సంబంధాలు ఏమీ లేకుండా. అవునండి. అంటే ఇప్పుడు అంతకుముందు ప్రసాద్ గారు ఒక విషయం చెప్పారు చాలా క్రితం. మేము అంటే వ్యవసాయం అంటే విప్లవాలు ఎలాగను 10,000 సంవత్సరాల ముందు 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయ విప్లవం మొదలైందనమాట. వ్యవసాయం ఎప్పుడైతే వచ్చిందో ఈ హంటర్ గ్యాదరింగ్ అనేది స్టాప్ అయిపోయింది. అప్పుడేమైందంటే ఒక చోట స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం, స్థిర నివాసాలు ఏర్పరచుకున్న తర్వాత తెగల మధ్య క్రాస్ బ్రీడింగ్ అంటే మ్యారేజెస్ జరగడం, అంటే మన మ్యారేజ్ అనే పదం తీసుకురావడం కంటే కూడా వాళ్ళ కలయిక అనమాట. ఆ కలయిక ద్వారా కొన్ని సంవత్సరాలకు ఉండడం అని స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం, అక్కడి నుంచి మానవ నాగరికత అనేది అభివృద్ధి చెందింది అనమాట. సో మనం 10,000 సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటున్నాం. సో ఎటు తిప్పి కొట్టినా సరే మొత్తానికి 10,000 సంవత్సరాల క్రితం నుంచే నాగరికత అనేది అభివృద్ధి చెందింది అనమాట. ఆ తర్వాత రైటింగ్స్, తర్వాత ఏమో మనకి సంస్కృతి, కల్చరు, రాయడము, ఆర్ట్ అన్ని ఈ మధ్యనే మొత్తం అంత వెరీ లేటెస్ట్ చెప్పాలంటే. లేటెస్ట్ మన లేటెస్ట్ తెగలు మనయన్ని. అవును, కరెక్ట్. అంటే చాలా అంటే కొన్ని చిన్న చేంజెస్ అనుకున్నా అవి చాలా ఎక్స్పోనెన్షియల్ అంటారు. అంటే మ్యాథమెటికల్ టర్మ్స్ లో చూడాలంటే అంటే టిప్పింగ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. అవి ఆ టిప్పింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు మీరు ఏ రకంగా ఇప్పుడు డొమినోస్ ఎలా అయితే పడిపోతాయో, అంటే చూడండి చిన్నపిల్లలు అన్ని నిలబెడుతూ ప్యాకల్లాగా ఉంటాయి ఆ మెటీరియల్స్ ని, ఎక్కడో ఒక్క చోట ఒక్క టిప్పింగ్ పాయింట్ వచ్చేటప్పటికి ఒకదాని తర్వాత ఒకటి ఈవెంట్స్ అన్నది దాని పర్యవసానం కింద మీకు ఎలాగైతే ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఇప్పుడు ఆధునికమైనటువంటి ఆవిష్కరణలు తీసుకున్నా కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ విషయాల్లో కానీ, కంప్యూటర్స్లో వచ్చే లాంగ్వేజ్ల విషయాలు కానీ, అలాగే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టచ్ స్క్రీన్ బాగా ఇప్పుడు మీరు టచ్ స్క్రీన్ చూసారనుకోండి, మనకి లేట్ 90s నుంచి మిడ్ 90s నుంచి పబ్లిక్ కమర్షియల్ యూసేజ్ లో ఉన్నా కానీ ఒక్కసారిగా మల్టీ టచ్ అన్నది ఒక టెక్నాలజీ యాపిల్ వాళ్ళు రిలీజ్ చేసిన ఐ థింక్ 2008 సమయంలో, ఆ సమయంలో మొత్తం ఒక 5-6 సంవత్సరాల్లో మొత్తం అన్ని కూడా టచ్ బేస్డ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% ఐ థింక్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అన్ని. సో ఎప్పుడైనా సరే ఈ కొత్త రకమైన ఆవిష్కరణ వచ్చినప్పుడు అది ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మానవుడికి సుఖంగా బతకడానికి కానీ, ఇది ఈజీగా ఎకనామికల్ గా ఆ పని చేయడానికి కానీ, దానివల్ల బెనిఫిట్స్ వచ్చినప్పుడల్లా సరే దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళిన ప్రతిసారి అది యాడప్ అవుతూ ప్రోగ్రెస్ అన్నది స్పీడ్ అవటం అయితే మనం చూడొచ్చు. అంటే రెవల్యూషనరీ చేంజ్, ఒక రెవల్యూషనరీ చేంజ్ అంటాం దాన్ని. చెప్పండి. నాగరికతని గుర్తించడం కేవ్స్ లో దొరికిన బొమ్మల ఆధారంగానే కదా. పెయింటింగ్స్ అప్పుడు ముందు అవును, అది ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ నెక్స్ట్ అదే వస్తున్నాను అక్కడికి. అది చాలా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. అంటే మీరు చెప్పిన డాక్యుమెంటరీ అయితే ఏదో నాకు తెలియదు కానీ నేను కూడా మళ్ళీ చూస్తాను. బట్ ఇది ఇప్పుడు ఈ ఇన్సిజర్స్ ఏదైతే ఉన్నాయో ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ పారల్ లాంటి పళ్ళు ఉండటం అన్నది షోవెల్ షేప్డ్ ఇన్సిజర్స్ అంటారు ఏదైతే ఉన్నాయో, ఇది యాక్చువల్ గా ఆసియా నుంచి తూర్పు ఆసియా నుంచి ఈ బెరింగ్ స్ట్రైట్, సైబీరియా తర్వాత వచ్చే ఈ బెరింగ్ స్ట్రైట్ దగ్గర నుంచి బెరింజియా దగ్గర నుంచి అంటే ఆసియాకి అలాస్కాకి మధ్యలో ఉండే ల్యాండ్ బ్రిడ్జ్ అని ఇప్పుడు ఎందుకు అంటున్నామంటే ఒక మంచు సమయంలో మాత్రమే పీరియడ్ లో మాత్రమే అది ఓపెన్ అయింది కాబట్టి, అలాంటి సమయంలో అలాంటి ప్రదేశంలో వచ్చిన అడాప్టేషన్ కింద చూసుకుంటే అంటే ఈ కొన్ని థియరీస్ ప్రకారం అయితే అది అటు అమెరికాలోకి ఇటు మళ్ళీ మనుషులు మళ్ళీ వెనక్కి కూడా
మూవ్ అయ్యారు. అందుకనే సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా దానికి సంబంధించిన ఛాయలు వచ్చినాయి. సో ఎర్లియస్ట్ ఎవిడెన్సెస్ అన్నది బెరింజియాలో దొరకటము, తర్వాత ఎవిడెన్సెస్ అన్నది అమెరికాలోని, మిడ్ అమెరికాలోని, అలాగే ఏషియాలోని దొరకటం కూడా చూస్తే గనక ఎప్పుడు కూడా అది ఎప్పుడు కూడా ఏదో ఒక లైన్లుగా ఒక వరుసగా వెళ్ళి ఏదో యుద్ధానికి వెళ్ళి ఆక్రమించినట్టు, అలెగ్జాండర్ దండయాత్ర చేసినట్టు ఒక లైన్ లో ఒక వరుసలో జరిగినట్టుగా కాకుండా మల్టిపుల్ థియరీస్ మల్టిపుల్ సమయంలో చాలా డిఫరెంట్ రీజన్స్ మనము తీసుకుంటే గనక హ్యూమన్ మైగ్రేషన్ ఒక్క ఆహార అన్వేషణ ఒకటే కాకుండా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు నివాస యోగ్యం కాదనమాట. అంటే బాగా టూ మచ్ కోల్డ్ కానీ, లేకపోతే అక్కడ వైల్డ్ లైఫ్ కానీ, ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసారంటే ఐసేజ్ టైంలోని మనకి సబారు టూత్ టైగర్ అని, లేకపోతే మెమ్మత్స్ అని కొన్ని రకాలు ఉంటాయన్నమాట. సో సమ్హౌ పీపుల్ డి నాట్ లైక్ దట్ ఏరియా, అంటే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు అనమాట. సో ఎందుకు వెళ్ళిపోయారు అన్న విషయాన్ని అంటే, ఆహారం దొరకక అన్నప్పుడు ఏమవుతుందంటే ఆహార అన్వేషణలో కొన్ని ఇప్పుడు మనకి వలస పక్షులు కానీ, ఏనుగులు లాంటివి కానీ నీటి కోసం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. అది ఆహార అన్వేషణకి. కానీ మనుషులు విస్తరించడానికి కారణం ఏంటంటే వాళ్ళు డెవలప్ అవుతూ వెళ్ళిపోతుంటారు. మల్టిప్లై అంటే తెగలు కానీ, ఇంకొక రావడం, ఇంకొక తెగలతో లాంటివి. ఇప్పుడున్న సమాజంతో పోల్చుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకి ముందు రైట్, ఇప్పుడు చూసారా మనకి కొంతమంది కాంతిశీకులు వాళ్ళని ఏమంటారు, మనకి మైగ్రేట్ కాదు, వాళ్ళని ఏమంటారు, మనల్ని పేరు మర్చిపోయాను నేను సడన్ గా. ఇప్పుడు కాదు 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 మన ఇప్పుడు ఒక దేశం నుంచి తిరస్కరించబడతారు కదా, కాంతిశీకులు అంటాం తెలుగులో, రిఫ్యూజీస్. ఇప్పుడు రిఫ్యూజీ క్యాంప్స్ అనేవి ఉన్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి యూజ్ మైగ్రేషన్ వచ్చేస్తుంది అనమాట. అంటే బై ఎలాగన్నా సరే, ఇప్పుడు పడవల్లో వచ్చేయచ్చు, షిప్పులో వచ్చేయచ్చు, మనకి ఈదుకుంటూ కూడా వచ్చేయచ్చు. ఎందుకంటే అక్కడ సేఫ్ కానప్పుడు మనం ఒక చోటకి మైగ్రేట్ అయిపోతాం. ఎగ్జాక్ట్ గా అంటే ఇప్పుడు మోడర్న్ వరల్డ్ లో మనకి ఎవిడెన్స్ ఎలా దొరుకుతుందంటే, కెమెరాస్ ఉన్నాయి, ఫోటోలు తీసుకొని శాటిలైట్ పిక్చర్స్ ద్వారా ఇలా మనకు రకరకాలుగా తెలుస్తుంది ఉన్నదని. కానీ మనకు లేనప్పుడు ఎలా వస్తుందంటే, అలా ఉన్న ప్రజలు ఒక చోటకు వచ్చిన తర్వాత కొన్ని చోట మనకి యానిమల్ అంటే జంతువుల ఎముకలు, రాళ్ళు ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. దాని అర్థం ఏంటంటే అది న్యాచురల్ గా చనిపోయి ఉండదు యానిమల్, దాన్ని ఎవరో కొట్టి చంపేసి ఉంటారు అని. రాళ్ళు దొరికినాయి అంటే ఎందుకు కొట్టి చంపారంటే, ఒక పెద్ద యానిమల్ చేసినప్పుడు దాన్ని పీసెస్ కింద చేస్తారన్నమాట, రకరకాల టూల్స్ పెట్టి. ఆ టూల్స్ యొక్క ఏజ్ అట్ ద సేమ్ టైం ఆ బోన్స్ యొక్క ఏజ్ చేసినప్పుడు అక్కడ మనుషులు ఉండేవారు అన్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే ఆ బోన్స్ మీద ఉండే మార్క్స్, ఆ స్టోన్స్ యొక్క మార్క్స్ గాని, అది ఒక యానిమల్ చేసిన మార్క్సా లేకపోతే ఇంకొక యానిమల్ డెలిబరేట్ అటెంప్ట్ తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మైగ్రేషన్ అనేది మల్టిపుల్ రీజన్స్ లో ఉంటుంది. ఆహార అన్వేషణ అనేది వన్ ఆఫ్ ద రీజన్. అవి కాకుండా చాలా రీజన్స్ ఉన్నాయి. అవును. ఇంకా కమింగ్ బ్యాక్ టు టాపిక్ అండి, ఆస్ట్రేలియాకి వస్తే గనక హ్యూమన్ ఆక్యుపేషన్ అన్నది ఎర్లియస్ట్ యాక్సెప్టెడ్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే గనక మనకి నార్థరన్ టెరిటరీలో దొరికినట్టుగా మనకి తెలుస్తుంది. కొన్ని రాక్ షెల్టర్స్ లో దాదాపు 65,000 సంవత్సరాల క్రితం దొరికినట్టుగా మనకి నేచర్ పత్రికలో 2017లో వచ్చింది. సో గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఆర్కియలాజికల్ సైట్స్ అన్నది సిగ్నిఫికెంట్ గా ఇక్కడ దొరకడం జరిగింది. అది దాదాపు 30,000 సంవత్సరాల క్రితంవి ఎర్లియస్ట్ గా దొరికింది, చాలా ప్రదేశాల్లో దొరికినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఈ తస్మానియా, ఇంక్లూడింగ్ తస్మానియాతో పాటుగా. సో కాకపోతే చాలా కోస్టల్ సైట్స్ అన్నది ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ రైజింగ్ సీ లెవెల్స్ అన్నది ఈ అంతకు ముందు ఈ ఎర్లియస్ట్ ఆక్యుపేషన్ అంటే జరిగిన ప్రదేశాలను డిస్ట్రాయ్ చేసినట్టుగా మనం అనుకుంటున్నాం. కాబట్టి చాలా మటుకు ఆధారాలన్నీ ఫజిల్స్ కూడా ఫజిలైజ్ అవ్వగలిగే అవకాశం ఉన్నా సరే వాటిని మనం దక్కించుకోలేకపోయి ఉండవచ్చు అన్నది మనకి కామన్ కన్సెన్సస్ కింద అయితే తెలుస్తుంది. అలాగే కొన్ని రీసెంట్లీ పబ్లిష్ చేసినవి ఈ విక్టోరియాలో ఈ వరంబూల్ అని, అక్కడ ఒక మొయిజిల్ అనే సైట్ దగ్గర, ఈ కొన్ని రకాలైనటువంటి ప్రదేశాలలో దాదాపు 120,000 సంవత్సరాల క్రితం కి సంబంధించి డేటింగ్ చేయబడిన హ్యూమన్ ఆక్యుపేషన్స్ అన్నట్టుగా ఉన్నా కానీ అవి
అంత ఎస్టాబ్లిష్ అయినట్టుగా మనకి తెలియదు. అంటే ఇప్పుడు ఈ షెల్ ఫిష్, క్రాబ్స్, ఫిష్ ఇలాంటికి సంబంధించిన రిమైన్స్, అంటే మానవులు వాడేసి ఈ కుట్ల కింద పడేసిన మిడిన్ అంటారు, అలాంటి అలాంటి ఈ ప్లేస్లు దొరికినా కానీ హ్యూమన్ ఆక్యుపేషన్స్ కి సంబంధించిన, అంటే మానవుల ఉనికికి సంబంధించిన ఆధారాలు అయితే ఏమీ దొరకలేదు. సో ఆ డేట్ అన్నది ఇప్పుడైతే ప్రశ్నార్థకమే. కాకపోతే ఈ ఫస్ట్ ఆస్ట్రేలియన్స్ అని మనం చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ ఈ ఈ ఆర్కియాలజీ ప్రకారం, ఈ ఎవిడెన్సెస్ ప్రకారం చూసుకుంటే గనక మనకి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లో స్టోన్ టూల్స్, రాక్ ఆర్ట్స్, ఆక్రే అంటారు అది, లేదంటే ఈ షెల్ మెడియన్స్, చార్కోల్ డిపాజిట్స్, హ్యూమన్ స్కెల్టన్స్, ఇవన్నీ కూడా మనకి ఆస్ట్రేలియాలో దొరకడం జరిగింది. అంటే అండ్ ఇంకొకటి ఇవి మనకి అంటే హ్యూమన్ ఫజిల్స్కి వస్తే గనక దాదాపు 40,000 నుంచి 20,000 సంవత్సరాల మధ్యలో ఎర్లియస్ట్ హ్యూమన్ దొరికినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే మానవుని అవశేషాలు అయితే కనుక, అంటే ఇది ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కంటే 20,000 సంవత్సరాలు తక్కువ. అంటే మనకి స్టోన్ టూల్స్ లాంటివి 60,000 సంవత్సరాలకి 65,000 సంవత్సరాల క్రితం వాడినట్టుగా చెబుతున్న రాతి పనిముట్లు అయితే రాతిని ఆర్ట్ గా చేయటం, లేదంటే పెయింటింగ్ కానీ, లేదంటే స్కల్ప్చర్ లాగా చెక్కటం ద్వారా, లేదంటే ఆక్రే అన్నది, అంటే మనకి ఈ ఈ ఎర్త్ పిగ్మెంట్స్, న్యాచురల్ పిగ్మెంట్స్ దొరుకుతాయి కొన్ని ప్రదేశంలో. ఈ ఐరన్ ఆక్సైడ్ ఆర్ ఫెర్రిక్ ఆక్సైడ్ అంటారు, ఇది ఎక్కువ మొత్తంలో ఉండే ప్రదేశంలో ఎర్ర మట్టి, ఆ మట్టిని తడిపితే నీటితోటి ఒక రకమైన బ్రౌన్ అండ్ ఎల్లోయిష్ రెడ్ కలర్ వచ్చే పిగ్మెంట్స్ అన్నది కొన్ని కేవ్ పెయింటింగ్స్ లో, నార్థరన్ ఆస్ట్రేలియాలో అలాంటి కొన్ని చోట్ల కేవ్ పెయింటింగ్స్ లో దొరకటం జరిగింది. ఇవి 55,000 సంవత్సరాల నుంచి 60,000 సంవత్సరాల క్రితం అన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో మానవుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు దొరికినా గానీ మానవ అవశేషాలు మాత్రం మనకి 40,000 సంవత్సరాల కంటే పూర్వమైనటువంటివి దొరకలేదు. సో అంటే ఫిజికల్ ఎపీరియన్స్ అయితే మనకి, అండ్ దాన్ని బట్టి మనం చెప్పలేం అంటే ఎలాగ ఉండి ఉంటారు. దాదాపు కనీసం 30,000-40,000 కంటే ముందు ఉన్నా గానీ ఎలా ఉండుంటారు అన్నది మనకి సరైన ఆధారాలు లేవు. కాకపోతే అబారిజిన్ పీపుల్ అయితే, అంటే ఇక్కడ దాదాపు 40,000 నుంచి 10,000 సంవత్సరాల వరకు మనకి దొరికిన అవశేషాలను బట్టి వివిధ ప్రదేశాల్లో ఇక్కడ ఎవిడెన్సెస్ చూసుకుంటే గనక చాలా లార్జ్ ఫిజికల్ వేరియేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఉండే అబారిజిన్స్ కంటే బాడీ ఫ్రేమ్ అండ్ సైజ్ లో పెద్దగా ఉన్నట్టు, స్కెలిటన్ వాళ్ళ అస్థి పంజరాలు బలంగా ఉన్నట్టు, అలాగే మజిల్ సో ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇందులో స్టోన్ టూల్స్ లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ స్టోన్స్ ని ఫ్లేక్స్ కింద, అంటే దాన్ని ఎడ్జ్ లో కొట్టడం ద్వారా ఒక షార్ప్ ఎడ్జెస్ కోసం తయారు చేసిన, అంటే డెలిబరేట్ అటెంప్ట్స్ తో చాపింగ్ చేసినటువంటి డెలిబరేట్ అటెంప్ట్స్ ఎలా ఉన్నాయో దానికంటే కూడా ఇక్కడ గ్రౌండెడ్వి దొరికినట్టు తెలుస్తుంది. అంటే అరగదీస్తూ దాన్ని ఒక రకంగా ఒక టూల్ లాగా తయారు చేయటం అన్నది ఇక్కడ వాడినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఓవర్ టైమ్ ఆ టెక్నాలజీ స్లోగా, అంటే పాయింటెడ్ గా ఉండటము, బ్లేడ్ లాగా ఉండటము, ఇలాంటివి పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఉండటం అన్నది, అంటే ఒక రకంగా టెక్నాలజీ ఇక్కడ కూడా స్టోన్ టూల్స్ అన్నది కొద్దిగా డిఫరెంట్ గా అయినా కానీ ఇక్కడ కూడా ఎవాల్వ్ అయినట్టుగా మనకి దొరుకుతున్న ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ని బట్టి మనం చూడొచ్చు అనమాట. అంటే ఒక రకంగా ఇది ఎక్కువ షార్ప్ గా లేకపోయినా ఈ గ్రౌండ్ చేసింది డ్యూరబుల్ గా ఉంటుంది, అంటే చిప్పుడు టూల్ కన్నా అన్నట్టుగా ఉంది. ఇది దాదాపు 10,000 సంవత్సరాల, అంటే యూరోప్ లో ఇలాంటి టెక్నాలజీ రావటానికి పట్టిన సమయం కంటే ఒక 10,000 సంవత్సరాల ముందుగానే అలాంటి టెక్నాలజీని ఇక్కడ యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే అది ఇండిపెండెంట్ గా డిఫరెంట్ జాతుల మధ్యలో ఇక్కడ అబారిజిన్స్ లో, ఏన్షియంట్ అబారిజిన్స్ లో ఇక్కడ గ్రో అయినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే రాక్ ఆర్ట్ కానీ, ఇప్పుడు కార్వ్డ్ ఫామ్ ఆర్ పెయింటెడ్ ఫామ్ లో కానీ దాదాపు 30,000 సంవత్సరాల క్రితం ఇవి ఇక్కడ దొరకటం కానీ, అలాగే ఈ ఆక్రే అన్నది ఈ ఈ ఫెర్రిక్ ఆక్సైడ్ మిక్చర్ యూజ్ చేసి రిచువల్స్ కానీ, బరియల్స్ కానీ, కేవ్ పెయింటింగ్స్ కానీ వాడటం అన్నది దాదాపు 55,000 సంవత్సరాల కింద. అలాగే షెల్ మీడియన్స్ అంటారు, ఇవి వాడగా తినేసిన తర్వాత
పారవేసిన రిమైన్స్ అన్నది స్కెల్టన్స్ లాంటివి, అంటే కొన్ని రకాల చేపలకి సంబంధించినవి, సీ ఫుడ్కి ప్రత్యేకంగా సంబంధించినవి ఎక్కువ మోతాదులో ఒకే చోట పడేయటం అన్న లాంటి కొన్ని ప్రదేశాలు ఎక్స్కవేషన్ లో దొరికినప్పుడు దాన్ని బట్టి అక్కడ ఉండే ఉన్నటువంటి మానవుల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ కుకింగ్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఉండే రకాలైనటువంటి ఈ జాతుల గురించి కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళ డైటరీ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం అయితే మనకి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాదాపు 60,000 నుంచి 55,000 60,000 సంవత్సరాల క్రితమే ఉన్నట్టుగా అనుమానాలు తెలియటం ఒకటి, అలాగే దాదాపు 40,000 నుంచి 10,000 సంవత్సరాల మధ్యలో మనకి ఎర్లీ హ్యూమన్స్ కి సంబంధించిన ఫజిల్స్ అయితే దొరికినాయి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ ఉన్నాయండి. కుబూల్ క్రీక్ అని, కోస్ వ్యాంప్ అని, లేక్ మాంగో అని మనం చూస్తే గనక 9,000 నుంచి 14,000 సంవత్సరాల క్రితం చాలా ఎక్కువ మొత్తంలో చాలా యాక్యురేట్ గా డేట్ చేసినటువంటి అవశేషాలు ఎర్లీ అబారిజన్స్ కి సంబంధించి దొరకటము, అందులో అగైన్ మళ్ళీ వాళ్ళ స్కెలిటల్ మాస్ ఎక్కువగా ఉండటము, జా స్ట్రక్చర్స్ బలంగా ఉండటము, మజిల్ అటాచ్మెంట్స్ కి ఎక్కువగా ఏరియా ఉండటం అన్నది, అలాగే వాళ్ళు వివిధ రకాలైనటువంటి బరియల్ మెథడ్స్ ని పొజిషన్స్ ని యూజ్ చేసినట్టుగా, అలాగే ఆర్టిఫిషియల్ క్రేనియల్ డిఫార్మేషన్ కూడా చేసినట్టుగా, అంటే తల పెద్దగా కనబడటానికో, అంటే ఒక తెగలో స్టేటస్ కిందో లేదంటే కొన్ని రకాలైనటువంటి జంతువుల నుంచి రక్షణ పొందటానికో, సైజ్ పెద్దగా ఉండేటానికి కనబడటానికో, లేదంటే ఫర్ వాట్ ఎవర్ బిలీఫ్ సిస్టమ్స్ కోసమో అలాగ తల స్కెలిటన్ అన్నది ఆల్టర్ అయ్యే విధంగా డిఫార్మేషన్స్ చేసినట్టుగా కూడా మనకి తెలుస్తుందండి. అలాగే కొన్ని సైట్స్ అన్నది 20,000 నుంచి 45,000 సంవత్సరాల మధ్య కాలంలో మనకి ఇప్పుడు ఏమైతే డెజర్ట్ ప్రదేశాల కింద దాదాపు కనీసం 16,000 సంవత్సరాలుగా చెప్తున్న ప్రదేశాలు ఉన్నాయో, అప్పట్లో అక్కడ వాటర్ ఉండే అవకాశం ఉన్నటువంటి లేక్స్ లాంటివి ఉండటం అన్నది ఎండిపోయినట్టుగా ఇప్పుడు చూస్తే గనక అప్పుడు వాళ్ళకి ఇవి ఫుడ్ సోర్సెస్ కింద ఫిష్ వాటి కోసం ఆ ఏరియాని ఉపయోగించినట్టుగా మనకు తెలుస్తుంది. సో మోస్ట్ సెక్యూర్లీ అండ్ డేటెడ్ హ్యూమన్ బరియల్ కూడా ఆస్ట్రేలియాలో 26,000 సంవత్సరాల క్రితం ది సంబంధించింది 1969లో కనుక్కున్నారండి. అలాగే ఎర్లియస్ట్ రిచువల్ క్రిమేటెడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అన్నది కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది. అంటే సో కొన్ని చాలా పురాతనమైనవి, కొన్ని పురాతన పద్ధతులు, టెక్నాలజీ కూడా మనకి ఎర్లీ ఆస్ట్రేలియన్ అబారిజిన్ పీపుల్ యొక్క ప్రీవియస్ సైట్స్ దగ్గర దొరకటము, వాటిని తవ్వి తీయటము, వాటిని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయటం, మళ్ళీ రీబరియల్ చేయటానికి అన్నది మనకి ఇక్కడ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా జెనెటిక్ స్టడీస్ చెప్తానండి లాస్ట్ లో. అంటే డిఎన్ఏ స్టడీస్ ప్రకారం అయితే గనక ఈ ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ వాళ్ళు రీసెంట్ గా క్లెయిమ్ చేసిన దాని ప్రకారం మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఈ లేక్ మొంగో 3 అన్న అవశేషాల మీద చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ మంగో మ్యాన్ యొక్క జీన్స్ అన్నది మోడర్న్ హ్యూమన్స్ కి డిఫరెంట్ గా ఉన్నట్టుగా, అంటే హోమోసేపియన్స్ కాకుండా ఉన్నట్టుగా, అంటే అందరూ హోమోసేపియన్సే కాదు ఇక్కడికి వచ్చినట్టుగా, రీసెంట్ ఆరిజిన్ కావాల్సిన అవసరం లేదన్నట్టుగా చెబుతుంది. అది అవుట్ ఆఫ్ థియరీ, ఆఫ్రికా థియరీకి అనుకూలంగా లేని ఇది కానీ దానిని సైంటిఫిక్ కమ్యూనిటీ అన్నది ఈ జనరల్ యాక్సెప్టెన్స్ అనేది ఇంకా రాలేదు. ఎందుకంటే ఏన్షియంట్ డిఎన్ఏ అన్నది వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసినట్టుగా చెబుతున్నటువంటి రిజల్ట్స్ అన్నది వాళ్ళు తీసుకున్న డిఎన్ఏ శాంపుల్స్, అంటే యూజువల్ గా డిఎన్ఏ శాంపుల్స్ అన్నది కంటామినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 30,000 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం అది ఈ డేటింగ్ పద్ధతులు ఉపయోగించి చెప్పడం అనేది కష్టము. అలాగే ఈ టెస్ట్స్ యొక్క అథెంటిసిటీ, వాటి స్టాండర్డైజేషన్ అనేది సరిగ్గా లేకపోవటం అన్న దాని వల్ల ఇది ఖచ్చితంగా ఎప్పుడు అంటే వీళ్ళు చెబుతున్న చాలా పురాతన సమయంలోనే, పాత టైంలోనే ఎర్లియస్ట్ యాన్సిస్టర్స్ అన్నది రీసెంట్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ఆర్ మోడర్న్ హ్యూమన్స్ కి, హోమోసేపియన్స్ కి దగ్గరగా లేదు అనే దానికి బలమైన ఆధారాలు అయితే దొరకట్లేదు. సో మనకి ఈ సెటిల్మెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా గురించి చూసుకుంటే గనక ఆయన చెప్పినట్టుగా
మోస్ట్ రీసెంట్ గా కూడా జరిగి ఉండవచ్చు. అండ్ వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క సమయంలో వాళ్ళకి సంబంధించిన ఎసిమ్యులేషన్ కల్చరల్ ఆర్ ఫిజికల్ జరిగి ఉండవచ్చు. కానీ మనకి స్ట్రాంగ్ గా మనకి ఇండియా నుంచో ఇంకొక ప్రదేశం నుంచో వచ్చారు అన్నట్టుగా నాకైతే దొరకలేదండి. నేను 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 చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గురించి చూసినప్పుడు. బట్ అలాంటి పాసిబిలిటీస్ అయితే ఉండొచ్చు. బట్ ఎర్లియస్ట్ అంటే చాలా ముందు ఎప్పుడు వచ్చి ఉంటారు అన్నదానికి మాత్రం మనకి ఈ ద్వీపకల్పాల మీదుగా కొన్ని దాదాపు 60,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం ఇండోనేషియా అలాంటి ప్రదేశాల మీదుగా న్యూ గినియా మీదుగా వచ్చి స్థిరపడి అందులో మళ్ళీ రకరకాలుగా డిఫరెంట్ మళ్ళీ ఇక్కడ కూడా చాలా తెగలు ఉంటాయి అన్నమాట. సో అన్ని తెగల కింద ఎవాల్వ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. యా షూర్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, చాలా డీటెయిల్డ్ గా మొత్తం చెప్పారు. మనం దీన్ని సెకండ్ ఎపిసోడ్ వీలుంటే కంటిన్యూ చేద్దాము. మనకి రెగ్యులర్ శ్రోతలైన పద్మ గారు కూడా మనకి కొన్ని వీడియోస్ షేర్ చేశారనమాట. మీరు ఇప్పుడు ఏమైతే చెప్తున్నారో అది యాక్చువల్ గా వీడియో రూపంలో కూడా ఉందంట ఎగ్జాక్ట్ గా. అంటే థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అంటే ప్రసాద్ గారు. సో మనకి రైట్ ఎగ్జాక్ట్లీ అవి విన్న తర్వాత అంతకుముందు మనకి పద్మ గారు ఒక టాపిక్ షేర్ చేశారనమాట. అవి కూడా మనం రాబోయే ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మనం వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ అండి.